కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, వరి నూక 1 కప్పు. తయారు చేయ విధానము: బాండీ పెట్టి కొబ్బరి తురుము వేసి బెల్లం కూడా వేయాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇలా దగ్గర పడే వరకు సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఇంకొక బాండీ పెట్టి 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు పోయాలి. ఒక కప్పు వరి నూకకి 3 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. ఇలా నీళ్లు కాగాక చిటికెడు ఉప్పు వేసి వరి నూకని వెయ్యాలి. వేసి దీన్ని కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. వరి నూకని ఇలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిని చల్లార్చుకోవాలి. చల్లారిన లస్కూరాని ఇలా చేసుకోవాలి. తర్వాత ఉడికిన పిండిని తీసుకొని దీనిని ఇలా చేసుకుని దీనిలో ఈ లస్కూరా పెట్టి ఇలాగా చేసుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని ఇడ్లీ పాత్రలో పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పెట్టుకుని ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఇడ్లీ పాత్రలో ఉడికించుకుని తీసుకోవాలి. అంతే, గణపతికి ప్రీతికరమైన లస్కూరా ఉండ్రాళ్ళు రెడీ.